హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఛందస్సు చెప్పుకున్నాం. గురువు, లఘువు, గురువు, లఘువు, అదేవిధంగా మనకి భజస, ఎరతమన చెప్పుకున్నాం. సూర్యగణాలు, ఇంద్రగణాలు చెప్పుకున్నాం. ఇంద్రగణాలు 6, సూర్యగణాలు 2 అని చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఉత్పలమాల పద్యం. ఉత్పలమాల పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. మన టెక్స్ట్ బుక్లో పద్యం పక్కన ఊ అని ఉంటుందన్నమాట. అంటే అది ఉత్పలమాలకు చెందినటువంటి పద్యం అని. నెక్స్ట్ చూడండి, ఈ ఉత్పలమాల పద్యంలో బరన, బబరవ అని గణాలు వస్తాయి. మనం చెప్పుకున్నాం చూసారా, భజస, ఎరతమన అని చెప్పి ఫస్ట్ గురువు, మధ్య గురువు, లాస్ట్ గురువు, అదేవిధంగా ఫస్ట్ లఘువు, మధ్య లఘువు, లాస్ట్ లఘువు, 3 గురువులు 3 లఘువులు అని చెప్పుకున్నాం కదా. వాటితో మనకు పని అన్నమాట. ఇక్కడ ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. అంటే పద్యంలో 4 పాదాలు ఉంటాయి కదా, 4 లైన్లు ఉంటాయి కదా, ప్రతి లైన్లో 20 అక్షరాలు ఉంటాయి. అదేవిధంగా యతి స్థానం వచ్చేసి 10వ అక్షరం, ప్రాస నియమం కలదు. నేను చెబుతాను చూడండి. ఫస్ట్ ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకున్న తర్వాత మనం పద్యానికి వచ్చేసేయాలి. ఇది వచ్చేసి ఉత్పలమాల పద్యం అనమాట. ఇది వచ్చేసి ఉత్పలమాల పద్యం. అయితే ఇక్కడ చూడండి, మనం ఏం చెప్పుకున్నాం, గురువులగులు గుర్తుపెట్టేటప్పుడు రూల్స్ చెప్పాను. ఆ రూల్స్ పరంగా నేను చెప్పుకుంటూ వెళ్తాను. చూడండి, చే అనేది దీర్ఘం, 2 సెకండ్లు పలుకుతాం కాబట్టి ఇది గురువు. తర్వాత సి అనేది 1 సెకండ్ పలుకుతాం కాబట్టి ఇది లఘువు. తర్వాత నా అనేది హ్రస్వం కాబట్టి లఘువు. ఇక్కడ చూడండి, మనం ఏం చెప్పుకున్నాం, షాకి ఒత్తు షా వచ్చినా లేదా వేరే ఏ ఒత్తు వచ్చినా సరే దాని ముందు అక్షరం ఏమైద్దని చెప్పాను, గురువు అయిద్దని చెప్పాను. అదేవిధంగా అప్పుడు ఇదేమైద్ది, లఘువు అయిద్దని చెప్పా. తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ షాకి ఏమొచ్చింది, టావొత్తు వచ్చింది. టావొత్తు వచ్చింది కాబట్టి ఇది గురువు అయింది. ఒకవేళ ఇక్కడ షాకి టావొత్తు రాకపోయినా ఇక్కడ చేకి దీర్ఘం ఉంది కాబట్టి, అంటే 2 సెకండ్లు పలుకుతాం కాబట్టి అయినా సరే ఇది గురువు అయ్యేది. నెక్స్ట్ చూడండి, నా అనేది 1 సెకండు, ది అనేది 1 సెకండు. అదేవిధంగా ఇక్కడ పాకి పావొత్తు వచ్చింది చూసారా. పాకి పావొత్తు అంటే ఏంది, ఇది ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం ఏమని చెప్పాను, గురువు అని చెప్పాను. అప్పుడు ఇది లఘువు అయింది. తర్వాత ఇది లఘువు అయింది. ఇక్కడ కూడా చూడండి, రూకి ఏమొచ్చింది, పావొత్తు వచ్చింది. రూకి రావొత్తు వచ్చినా ఇంకా వేరే ఏది వచ్చినా సరే దాని ముందు అక్షరం గురువు అయింది. అదే కాకుండా ఇక్కడ మళ్ళీ ఇంకో సూత్రం కూడా, నేకి దీర్ఘం ఉంది. నేకి దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు అయ్యేది. అప్పుడు ఇది లఘువు అయింది, ఇది లఘువు అయింది. సేమ్ ఇక్కడ కూడా చూడండి, పీకి పావొత్తు వచ్చింది అంటే ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు, అప్పుడు ఇది లఘువు అయింది. ఇక్కడ కూడా చూడండి, ఇది ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు అయింది, అప్పుడు ఇది లఘువు అయింది, ఇది గురువు అయింది అనమాట. ఎందుకంటే తాకి దీర్ఘం ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ రెండో పాయింట్ ఏం చెప్పుకున్నాం, ప్రతి పాదంలో భరణ భరవ రావాలని చెప్పాను. మనకి ఒక గురువు 2 లఘువులు ఉంటే ఏముంది చూడండి, బ. ఒక గురువు 2 లఘువులు ఉంటే ఏముంది, బ. తర్వాత మధ్య ఒక గురువు గురువు ఉంటే ఏముంది చూడండి, గురువు లఘు ఉంటే చూడండి, రా ఉంది. తర్వాత 3 లఘువులు ఉంటే ఏముంది చూడండి, నా ఉంది. మళ్ళీ చూడండి, మొదటి గురువు ఉంటే బా ఉంది. మళ్ళీ చూడండి, బా ఉంది. తర్వాత గురువు ఉంటే ఏముంది, రా ఉంది. ఒక్కటి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, వా అంటే ఏంటంటే వగణం, లఘువు గురువు అనమాట. ఈ లఘువు గురువు ఉంటే వగణం అంటారనమాట. నెక్స్ట్ చూడండి, నేను ఆల్రెడీ ఒకటి గుర్తుపెట్టాను కదా, సెకండ్ది మీరు గుర్తుపెట్టడానికి ట్రై చేయాలన్నమాట వీడియో పాజ్ చేసి. ఇక్కడ చూడండి, మూసిన అంటే మూసినానికి దీర్ఘం ఉంది, సి నా. ఎంతటా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అక్షరం పక్కన కనుక 0 వస్తే అది గురువు అని. తా అంటే లఘువు, మనం ఇది కూడా చెప్పుకున్నాం, పొల్లు హల్లు టన్న కాబట్టి ఇది గురువు అయింది. తర్వాత ఇక్కడ చూడండి, బ, యా, టా ఇవన్నీ 1 సెకండ్లోనే పలుకుతున్నాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, టాకి టా ఒత్తి వచ్చింది కాబట్టి ద్విత్వాక్షరం ముందున్న అక్షరం ఏమైంది, గురువు. ఇది లఘువు అయింది, ఇది లఘువు అయింది. అదేవిధంగా యూకి పక్కన 0 వస్తే గురువు వచ్చిందని చెప్పుకున్నాం. ఇది 1 సెకండ్, ఇది 1 సెకండ్లోనే పలుకుతాం. ఇక్కడ చూడండి, ఇది సంయుక్త అక్షరం. టాకి టా ఒత్తి వచ్చినా వేరే ఒత్తి వచ్చినా సరే దాని ముందున్న అక్షరం గురువు అయింది, ఇది లఘువు అయింది. తర్వాత రాకి చూడండి, దీర్ఘం ఉంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, పై 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 అనేది మనకి 2 సెకండ్ల కాలం పడుతుంది కాబట్టి దాని ముందున్న అక్షరం ఏమైద్ది, పైకి ముందున్న అక్షరం ఏమైద్ది, లఘువు అయింది. లఘువు కాదు, ఇది గీ అనేది 1 సెకండ్లోనే పలుకుతున్నాం కాబట్టి ఇది లఘువు అనమాట. పై అనేది దీర్ఘం కాబట్టి గురువు అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చూడండి, యతి స్థానం అని అన్న. యతి స్థానం 10వ అక్షరం అంటే మనం లెక్కేసుకోవాలి. ఇది ఫస్ట్ది కదా, ఇది ఫస్ట్ అక్షరం కదా, ఇక్కడ నుంచి లెక్కేసుకోవాలి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, 5, 6, 7, 8, 9. ఇదిగో ఈ చే ఉంది చూసారా, 10. ఇక్కడ చే ఉంది, ఇక్కడ చే ఉంది. దీన్ని యతి స్థానం అంటారనమాట. తర్వాత ప్రాస అంటే ఏంది సార్ అంటారు. ప్రాస అంటే ప్రాస ఇక్కడ రాస్తాను చూడండి, పద్యంలో 2వ అక్షరం. పద్యంలో
రెండవ అక్షరం. ప్రాస అంటే పద్యంలో రెండో అక్షరం. ఏ విధంగానో కూడా నేను చెబుతాను చూడండి. ఈ చే పక్కన ఏముంది? సి ఉంది. అదేవిధంగా ఇక్కడ మూ పక్కన ఏముంది? సి ఉంది. అంటే పద్యంలో ప్రతి లైన్లో రెండవ అక్షరం ఒకే అక్షరం అయి ఉంటుంది. అంటే సాగుడింతం మీదే ఉంటుంది. అది సాకు దీర్ఘం ఇస్తే సా ఉండని, సి ఉండని, ఏదైనా ఉండని కానీ సాగుడింతం మీదే ఉంటుంది. ఈ విధంగా నేను ఇక్కడ వీడియో బాగా లెంత్ అయిపోద్దని చెప్పి నేను 2 లైన్లే రాశాను. ఈ 2 లైన్లు కాకుండా మీరు ఇంకొక 2 లైన్లు మీ టెక్స్ట్ బుక్లో ఈ ఉత్పలమాల పద్యం ఏది ఓపెన్ చేసి చూసుకున్నా సరే రెండో అక్షరం మొత్తం ఒకటే ఉంటుందన్నమాట. ఈ విధంగా చూడండి. బాగా వస్తే ఇక్కడ కూడా చూడండి. బ ర న భ భ ర వ, బరనబ బరవ అనే వస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా చూశారు కదా. మీరు ఈ సెకండ్ మాత్రం మీరు ట్రై చేయాలి. ఎందుకంటే ప్రతిదీ నేను పెట్టుకుంటూ వెళ్ళిపోతే మీరు నేర్చుకోలేరు. కాబట్టి మీరు ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. చూడండి. నెక్స్ట్ చూడండి. ఒక్క నిమిషం. నెక్స్ట్ చూడండి. చంపకమాల. ఈ చంపకమాలలో కూడా అంతే. మనకి బరనబ బ రవ ఇందాక అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి. దీంట్లో కూడా అంతే. బజస ఎరతమన గుర్తుండాలి మనకి. బజస ఎరతమన గుర్తుండాలి. బజస బజస య ర త మ న. ఇక్కడ చూడండి ఏ విధంగా గుర్తుపెడతాను చూడండి నేను. ఓకేనా. ఈజీ అనమాట, పెద్ద కష్టం కాదు. ఇక్కడ చూడండి మధ్యలోకి వెళ్ళిపోద్ది గురువు. ఇక్కడ చూడండి లాస్ట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా. ఈ విధంగా అనమాట. ఆ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. తర్వాత చూడండి. తర్వాత ఇక్కడేం రావాలని చెప్పుకున్నాము? ఇక్కడ లఘువు రావాలి ఫస్ట్. తర్వాత ఇక్కడేం రావాలి? మధ్యలోకి రావాలి లఘువు. తర్వాత ఇక్కడేం రావాలి? లఘువు లాస్ట్లోకి రావాలన్నమాట. ఒక్క నిమిషం, తప్పు పడింది. ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి. ఇక్కడేమవుతుంది? లఘువు రావాలి ఫస్ట్. తర్వాత ఇక్కడేమైంది? లఘువు మధ్యలోకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి లఘువు లాస్ట్కి వచ్చేసేయాలి. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ లఘువే ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా. లఘువు ఫస్ట్కి వచ్చేసేయాలి. ఆ తర్వాత రెండోది గురువు అయిపోతుంది. తర్వాత మా చూడండి. మా అంటే 3 గురువులు, నా అంటే 3 లఘువులు. ఓకేనా. చూడండి. ఇప్పుడు చంపకమాల చూడండి. ఇప్పుడు మన చంపకమాలలో కూడా 4 పాదాలు ఉంటాయి. ఓకేనా. తర్వాత ప్రతి పాదంలో చూడండి నా, జ, భ, జ, జర అని గణాలు వస్తాయి. ఇందాక మనకి బరనబ బరవ వచ్చినాయి కదా. ఇప్పుడు నజబ జజరా వస్తాయి. ఇక్కడ ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. ఇందాక నేను లెక్కేయటం మర్చిపోయాను. మీరు లెక్కేయండి. ఇప్పుడు లెక్కేసి చూపిస్తాను నేను దీంట్లో. తర్వాత ఎది స్థానం 11వ అక్షరం ప్రాస నియమం కాలదు. ఇక్కడ నేను గురువు లఘువులు గుర్తుపెడతాను చూడండి. కరము ఉంది. కా అనేది లఘువు. ఇక్కడ చూడండి నా ఉంది, నీ ఉంది. ఇక్కడ ఏం చేసుకోవాలంటే నీకు యావత్తు ఉంది. అంటే అదేమైంది? మనకి సంయుక్త అక్షరం అయిపోయింది. సంయుక్త అక్షరం ముందున్న అక్షరం ఏమైంది? గురువు అయింది. అప్పుడు ఇది ఆటోమేటిక్గా లఘువు అయిపోద్ది. దా దీర్ఘం. తర్వాత నా మూ ఉంది. తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ ఏదో మిస్టేక్ పడిందమ్మా. ఒక్క నిమిషం. ఇక్కడ ఏదో రబ్ అయిపోయింది. ఇక్కడ ఏదో తప్పు పడిందమ్మా. ఒక్క నిమిషం. నేను ఫస్ట్ రాయట్లేదు, కిందది విడతీస్తాను చూడండి. ఇక్కడ ఏదో అక్షరం మిస్ అయిపోయింది. నేను ఏదో టెక్స్ట్ బుక్లో చూసి రాశాను. ఇది మొత్తం తప్పు పోద్ది కాబట్టి నేను ఇది రాస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి గు, రు, చా ఉంది. ఈ 3 ఏమవుతుంది? లఘువు అయిపోద్ది. ఎందుకంటే 1 సెకండ్ మాత్రమే పలుకగలుగుతాం. ఇక్కడ చూడండి రా, నాకి దీర్ఘం ఉంది, బీకి ఒత్తుంది, 1 సెకండే పలుకుతాం. తర్వాత చూడండి ఇక్కడ వాకి దీర్ఘం ఉంది. తర్వాత నా, దా ఉంది. తర్వాత మా ఉంది, కూకు 0 వచ్చింది కాబట్టి ఇది గురువు అయింది. తర్వాత టీ అనేది 1 సెకండే పలుకుతాం కాబట్టి ఇది లఘు. తర్వాత ఇక్కడ చూడండి తా అనేది లఘు. వీకి చూడండి దీర్ఘం ఉంది, ప్లస్ రాకి యావత్తు ఉంది కాబట్టి కూడా ఇది గురువు అయింది. తర్వాత ఇది లఘువు అయిపోద్ది ఆటోమేటిక్గా. తర్వాత చూడండి మూ ఉంది కదా. ఈ మూ అనేది లఘువు. తర్వాత దో దీర్ఘం ఉంది చూడండి. అదేవిధంగా రూకి యావత్తు వచ్చింది కాబట్టి ఇది లఘువు అయిపోద్ది. తర్వాత గమ్, పు. తర్వాత చూడండి నాకు పక్కన పొల్లుహల్లు వచ్చింది కాబట్టి అది దీర్ఘం అయింది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం గురు లఘువులు గుర్తు పెడదాం. ఏ విధంగా చూడండి. 3 లఘువులు వస్తే ఏమైద్ది? నా అయింది. ఇదిగో నేను ఇది కింద కంటే మీకు ఈజీగా కొంచెం కనపడుద్ది చూడండి ఇక్కడ. తర్వాత మధ్యలో గురువు వస్తే ఏమైద్ది? జా అయింది. ఇది చూడండి నా, జ, భ. తర్వాత చూడండి మళ్ళీ జా. తర్వాత మళ్ళీ చూడండి జా.
నజ భజ జరా, మళ్ళీ జా వస్తుంది. ఆ తర్వాత చూడండి రా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ గుర్తుపెట్టినవి చూడండి, మీకు ఇక్కడ సరిపోయినాయి లేదా? రా అంటే చూడండి గురువు లఘు గురువు, అదేవిధంగా జా అంటే చూడండి ఒక లఘువు గురువు లఘువు అనమాట. ఈ విధంగా తర్వాత ఇంకోటి చూడండి, దీంట్లో 21 అక్షరాలు ఉంటాయి. ఇక్కడ చూడండి 3, 6, 9, 12, 15, తర్వాత 18, తర్వాత ఇక్కడ చూడండి 19, 20, 21. సరిపోయింది కదా? 21 అక్షరాలు ఉంటాయి ప్రతి లైన్లో మీరు లెక్కేసుకుంటే. ఓకేనా? తర్వాత చూడండి నెక్స్ట్ వన్ చూడండి శార్దూలం. శార్దూలం అంటే మామూలుగా మనకు అర్థమైందంటే పులి. శార్దూలం అంటే పులి అనమాట. ఓకేనా? ఇందులో కూడా 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో మసాజ్ చేసే తతగాను గణాలు వస్తాయి. ప్రతి లైన్లో 19 అక్షరాలు ఉంటాయి. యతిస్థాన 13 అక్షరం, ప్రాసనియమం కలదు. ఇక్కడ కూడా అంతే, భజస ఎర్రతమ్మన అవి రాసుకోవాల్సిందే, ప్రతిదానికి అది రాసుకోవాల్సిందే. ఇక్కడ చూడండి దీనికి ఏం రావాలని చెప్పుకున్నాం మనం? మసాజ్ చేసా తాతగా అని చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు కనుక పైన ఒక పద్య పాదంలో ఎన్ని అక్షరాలు వస్తాయి ఏంటనేది కనుక మీరు తెలుసుకోగలిగితే ఈజీగా కూడా పెట్టవచ్చు. ఏ విధంగా నేను చెబుతాను చూడండి. ఇక్కడ ఇది మాత్రం వేరే విధంగా చెబుతాను. భజ సా యా రా తా. ఇక్కడ చూడండి గురువు లఘువు లఘువు, తర్వాత చూడండి లఘువు గురువు లఘువు. ఓకేనా? నెక్స్ట్ చూడండి లఘువు లఘువు గురువు. అదేవిధంగా ఇక్కడ మా కదా, ఇక్కడ లఘువు వస్తుంది ఫస్ట్, గురువు గురువు. అదేవిధంగా ఇక్కడ చూడండి గురువు లఘువు గురువు. ఇక్కడ చూడండి గురువు గురువు లఘువు. ఈ విధంగా అనమాట. మా అంటే ఏంటి? మా అంటే 3 గురువులు. ఓకేనా? తర్వాత నా అంటే ఏంటి? 3 లఘువులు. ఓకేనా? ఇక్కడ చూడండి ఇంకో గురువు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ప్రతి పాదంలో 19 అక్షరాలు అని చెప్పుకున్నాం. ఓకేనా? అయితే ఇక్కడ బాగా లెక్క పెట్టండి. 3, 6, 9, 12, 15, 18. ఒక్క నిమిషం. 3, 6, 9 తర్వాత 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఒక్క నిమిషం, ఇదేదో తప్పు వచ్చింది. ఇక్కడ చూడండి అమ్మ, ఇందాక నేను రాసుకున్న ఉదాహరణలో ఏదో ఒక అక్షరం తప్పు పడింది, అందుకే నేను మొత్తం క్లియర్ చేసేసాను. తెలుగు గ్రామర్లో ఇదే ప్రాబ్లం అనమాట. ఎందుకంటే ఒక చిన్న అక్షరం తప్పు పోయినా సరే మొత్తం తప్పిపోద్ది. ఇక్కడ వేరే పద్యం రాస్తున్నాను చూడండి. అకంఠంబుగా నిప్పుడు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా. ఎవరికైతే కొంచెం గ్రామర్ కష్టంగా అనిపిస్తుందో వాళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ ఫాలో అవ్వండి. ఇది కొంచెం ఈజీ అన్నమాట. ఇందాక నేను చెప్పిన రూల్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవటం కంటే ఫస్ట్ 3 విడగొట్టుకోవాలి. 3 విడగొట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే చూడండి క్లియర్గా 3 విభజించుకున్నాం. తర్వాత ఇక్కడ ఏం చెప్పాను? 19 అక్షరాలు ఉంటాయి అని చెప్పాను. అదేవిధంగా 19 అక్షరాలు వస్తే ఏ గణాలు వస్తాయి అని చెప్పాను? మసజసతగా వస్తాయి అని చెప్పా. ఇక్కడ లెక్క వేయండి. 3, 6, 9, 12, 15, 18, 19. ఓకేనా? లాస్ట్ 19 అనమాట. ఇప్పుడు 19 వస్తే మనకేం రావాలని చెప్పాను? మసజస తాతగా రావాలని చెప్పా. కాబట్టి ఇక్కడ ఏం వస్తుంది? మా వస్తుంది. మాకేం వచ్చినాయి? 3 గురువులు. అంటే మీరు క్లారిటీగా గమనించండి, 3 గురువులు మా. తర్వాత ఏం రావాలి? సా రావాలి. సాకేం వచ్చినాయి ఇక్కడ చూడండి, లఘువు లఘువు గురువు. ఓకేనా? ఇది సా అవుతుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమొచ్చింది? జా వచ్చింది. జాకి ఏమున్నాయి? లఘువు గురువు లఘువు ఉంది. ఇక్కడ చూడండి లఘువు గురువు లఘువు. తర్వాత చూడండి మళ్ళీ ఏమొచ్చింది? సా వచ్చింది. సాకేముండే? లఘువు లఘువు గురువు ఉంది. తర్వాత చూడండి తా వచ్చింది. తాకేముండే? గురువు గురువు లఘువు. మళ్ళీ తానే వచ్చింది. గురువు గురువు లఘువు. అర్థమవుతుందా? తర్వాత లాస్ట్లో గాకి దీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ గురువు పెట్టేసేస్తాం. మస
జ స త త గ. అర్థమవుతుందా? ఈ విధంగా సింపుల్గా నేర్చుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ పైన ప్రతి పదం ఎందుకు గురువైంది లఘువైంది అనేది చెప్పి చేశాను. ఇక్కడ ఏం చేశానంటే ఒక చిన్న ట్రిక్ చెప్పాను అనమాట. ఓకేనా? ఇకది మత్తేపం. మత్తేపం కూడా అంతే. మత్తేపం కూడా ఇప్పుడు తాడి చెప్పినట్టే మీకు చెప్పి చూపిస్తాను చూడండి. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో ఏమి రావాలని చెప్పాను? సబరణమైవ రావాలని చెప్పాను. మనం ఇది రాసుకుందాం. భజస భజస యా రా త రాసుకున్నాం కదా. భజస యరత. ఇక్కడ చూడండి ఫస్ట్ లఘు వస్తుంది కాబట్టి రాశాను. తర్వాత చూడండి గురువు లఘు గురువు. అదేవిధంగా ఇక్కడ చూడండి లాస్ట్లో లఘు వస్తుంది కాబట్టి రాసేసా. ఇక్కడ ఏంటిది ఫస్ట్ గురువు అంటే 2 లఘువులు. ఇక్కడ ఏంటిది మధ్యలో గురువు వస్తుంది. ఇక్కడ చూడండి లాస్ట్లో గురువు వస్తుంది. ఓకేనా? తర్వాత మనం ఏం రాసుకోవాలి? మా రాసుకోవాలి. మా అంటే మనకు తెలుసు 3 గురువులు. నా అంటే ఏంటి? 3 లఘువులు. ఓకేనా? నా అంటే 3 లఘువులు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏం రావాలి? 21 అక్షరాలు రావాలి ఫస్ట్ లైన్లో. ఇక్కడ లెక్కేసుకోండి. 3 6 9 12 15 18 తర్వాత 20 అక్షరాలు రావాలమ్మా. 21 కాదు. ఓకేనా? 20 అక్షరాలు రావాలి. 20 అక్షరాలు వచ్చేసినాయి. అయితే ఇక్కడ చూడండి 20 అక్షరాలు వచ్చిన తర్వాత దీంట్లో ఏమి రావాలని చెప్పాను? సభరణమైవ రావాలని చెప్పాను. సాగు చూడండి లఘువు లఘువు గురువు. తర్వాత ఏం రావాలి? బా రావాలని చెప్పాను. గురువు లఘువు లఘువు. తర్వాత ఏం రావాలని చెప్పాను? రా రావాలని చెప్పాను. అంటే గురువు లఘువు గురువు. సా బ రా. తర్వాత చూడండి నా రావాలని చెప్పాను. నా అంటే 3 లఘువులు. తర్వాత మా రావాలని చెప్పాను. అంటే 3 గురువులు అనమాట. సా భ రా నా మా. తర్వాత ఏం రావాలని చెప్పాను? యా రావాలని చెప్పాను. యా అంటే చూడండి 1 లఘువు 2 గురువులు. తర్వాత వా రావాలని చెప్పాను. వా అంటే ఇక్కడ ఏం చెప్పాను? త్రా ఉంది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. త్రా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమొచ్చిందని చెప్పాను? లఘు వచ్చిందని చెప్పాను. లఘు వచ్చి ఇక్కడ గురువు అవుతుంది అనమాట. తద్వారా ఇక్కడ ఏమవుతుంది అప్పుడు? సా భ అదేవిధంగా రా నా మా యా వా వస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? ఎంత ఈజీ ఛందస్సు అనేది. కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. మామూలుగా 10th క్లాస్ స్టాండర్డ్స్ వరకు ఉత్పలమాల చంపకమాల శారదూలం మత్యమం ఇవి చదివితే సరిపోతుంది కాబట్టి నేను 2 అంటే ఉత్పలమాల చంపకమాల వచ్చేసి ప్రతి పదం గురువు లఘువులు ఏ విధంగా వస్తాయి అని చెప్పి విడదీసి చెప్పాను. 3 4ది మాత్రం ఒక ట్రిక్ చెప్పా. మనం పద్యంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో కౌంట్ చేసుకుని ఆ కౌంట్ చేసుకున్న దానికి ఏమొస్తాయి, ఏమి గణాలు వస్తాయి అంటే భరణభ భరవా వస్తాయా, నజభజ జజరా వస్తాయా, మసజస తతగా వస్తాయా, లేదా సబరణమైవ వస్తాయా అని చెప్పి ఫస్ట్ మనం ఈ టేబుల్ వేసుకోవాలి. ఈ టేబుల్ రావాలి. ఈ టేబుల్ వస్తే మనకి ఇవి ఈజీ అయిపోతాయి. ఫస్ట్ ఈ టేబుల్ వేసుకుని మనం పద్యంలో ఎన్నుండియో కౌంట్ చేసుకుని 3 3గా విడదీసుకుని దాంట్లో ఏమొస్తాయి సబరణమైవ వచ్చినాయి అనుకోండి. ఈ టేబుల్లో చూసి గురువు లఘువులు గుర్తుపెట్టేసి పైన రాసేయటమే. చూసారా ఎంత ఈజీగా ఉందో? ఇవి ఈరోజు క్లాస్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.